హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంటీ ఫ్రమ్ ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే త్రిబుల్ ఐటీ జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన వారు సీట్ వస్తే వారు ఏ ఏ తేదీల్లో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ నేను స్పెషల్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఎవరికైతే స్పెషల్ కేటగిరీలో వారికి అదే టెంటసీ లిస్ట్ వదులుతారు కదా ఫ్రెండ్స్, జూలై 1st వీక్లో. అప్పుడు వాళ్ళు ఏ ఏ తేదీల్లో కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎన్సీసీ వాళ్ళు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళ పిల్లలు, వీళ్ళు ఏ ఏ తేదీల్లో కౌన్సిలింగ్ వెళ్ళాలి అనేది నేను మన ఛానల్లో ముందుగానే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని ఎవరైతే చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియోని మీరు చూడండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మనం తెలుసుకోబోయేది జనరల్ కేటగిరీకి సెలెక్ట్ అయిన వారు ఏ తేదీలో కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేది ఈ వీడియోని మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. జనరల్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి లిస్టు జూలై 17వ తారీఖున వదులుతాడు ఫ్రెండ్స్. ఎవరెవరైతే నూజివీడ్ క్యాంపస్కి సెలెక్ట్ అవుతారో వారు జూలై 22, జూలై 23 ఈ 2 తేదీల్లో నూజివీడ్ క్యాంపస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు జూలై 22, 23 ఈ 2 తేదీల్లో ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ అంటే కడప డిస్టిక్లో ఇడుపులపాయకి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఒంగోలు క్యాంపస్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా 24, 25 తేదీల్లో ఆర్కే వ్యాలీ క్యాంపస్కి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే శ్రీకాకుళానికి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు శ్రీకాకుళం క్యాంపస్కి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎప్పుడు కాలేజీకి రావాలో వాళ్ళు సపరేట్గా ఇంటిమేట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకో నోట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ సెలక్షన్ లిస్ట్ పీహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ భారత్ స్కౌట్స్ విల్ బి అనౌన్స్ సబ్సిక్వెంట్లీ. అంటే ఫ్రెండ్స్, మీరు జూలై 1st తారీఖు అప్పుడు మీకు ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, పీహెచ్ క్యాప్, స్పోర్ట్స్ ఇలా వీటి స్పెషల్ కేటగిరీస్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి జూలై 1st వీక్లో కౌన్సిలింగ్ జరిగిద్ది ఫ్రెండ్స్. ఆ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అయినంత మాత్రం మీకు సీట్ వచ్చినట్టు కాదు. ఆ కౌన్సిలింగ్ మీరు అటెండ్ అయినా మీ మార్క్స్, మీ రిజర్వేషన్, మీ క్యాస్ట్ని బట్టి మొత్తం అన్నిటిని బట్టి మీకు మళ్ళీ సపరేట్గా మీకు లిస్ట్ వదులుతాడు ఫ్రెండ్స్. ఆ సపరేట్గా వదిలిన లిస్టులో ఎవరికైతే పేరు ఉంటుందో వారికే స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చినట్టు ఫ్రెండ్స్. ఆ సపరేట్ దాంట్లో ఎవరికైతే పేరు లేదో వారికి సీట్ రానట్టే ఫ్రెండ్స్. సో ఇది కదా ఫ్రెండ్స్, మీరు చూశారు కదా. నూజివీడికి సెలెక్ట్ అయిన వారు జూలై 22, 23 నూజివీడ్ క్యాంపస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ వెరిఫికేషన్కి. నూజివీడు ఆర్కే వ్యాలీకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో జూలై 22, 23 వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే ఒంగోలుకి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 24, 25 కూడా ఆర్కే వ్యాలీ క్యాంపస్కి రావాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే శ్రీకాకుళానికి సెలెక్ట్ అవుతారో వారు 26, 27 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్ హెచ్ఆర్ల డిస్టిక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మీ త్రిబుల్ ఐటీ జనరల్ కేటగిరీ సెలెక్ట్ అయిన వారి కౌన్సిలింగ్ తేదీలు. ఈ తేదీల్లో మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మీరు కనుక మీకు సీట్ వచ్చి కూడా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే మీరు మీ సీటు కోల్పోయినట్లే. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరో కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ డేట్స్లో మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. సో సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.